వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ముఖ్య అతిథిగా ఆర్డీఓ మధుసూదనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మధుసూదనరావు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్డీఓ మధుసూదనరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58వ రోజు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి భాషాభిమానం చాటుకొని ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఆంధ్రులకు కర్ణాటక, తమిళనాడు వారికి ఉన్నట్టు ఈ భాషాభిమానం లేదు. మనము భాషాభిమానం కలిగి ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్లంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలను సాధించడానికి కృషి చేశారని, ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈరోజు మన రాష్ట్రాన్ని సాధించిన మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈరోజు 1901లో ఇదే రోజు పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. ఈ జయంతిని ఫస్ట్ టైం మనం జిల్లా ఫార్మ్ అయినాక మనం ఫస్ట్ జయంతి ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి విశేషం ఉంది. ఈరోజు ఇదే విధంగా విజయవాడలో కూడా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఇదే అకేషన్ ప్రారంభిస్తున్నారు. 11 గంటలు ఇప్పటి నుంచి ఆల్రెడీ లైవ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారు కూడా 11 నుంచి లైవ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి మనం చెప్పనక్కర్లేదు. ఈరోజు మనం రాష్ట్రం ఉందంటే, ఒక తెలుగు రాష్ట్రం ఉందంటే అది ఆయన పుణ్యానే వచ్చింది మనకు. అసలు మీకు తెలుసో లేదో, ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే కన్నడ మాట్లాడే కర్ణాటక, తమిళనాడు అంటే అది ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే. ఆయన ఆ రోజు చేయడం వల్లనే మరి ఫజలాలయ కమిటీ అనేది ఏర్పాటు చేయడము, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడము. అందుకు ఆయన మన రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శం. ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ఉన్నాయంటే పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే. ఇంత బాగా విచ్చేసినారు. లాస్ట్ టైం చేస్తాం కానీ ఇంత బాగా గ్యాదరింగ్ లేరు. ఇంత ఉత్సాహంగా అందరూ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మనం ఇప్పుడు కలెక్టరేట్లో కూడా చేస్తున్నాము. అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి మాట్లాడండి. అంటే మన వాళ్ళు పక్కనుండే కర్ణాటక, తమిళనాడులో గట్టి ఏ రోజు భాషాభిమానం లేదు. ఆ రోజు ఆయన కూడా అంత పోరాడిన 58 రోజుల వరకు మన తెలుగు వాళ్ళని పెద్ద పట్టించుకోలేదంట. అసలు చనిపోయినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదంట. మళ్ళీ ఆవేశం వచ్చింది ఆ పేపర్లోనూ అన్నీ చూసి. ఇప్పుడు ఈ రోజు కూడా మన తెలుగు వాళ్ళకు మన తెలుగు భాష అనేది లేదు. అదే నేను బాధపడుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు మొన్న కూడా కవిత్రి మొల్ల అని జరిపాము. ఇలాగ తెలుగు భాష ఇప్పటికైనా మన ఇల్లు, మన తెలుగు వాళ్ళు అనేది లేకపోతే మన రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. మన పిల్లలు కూడా మీకు తెలుసోలే, ఇది ఎందుకు అనుకుంటారేమో, ఈరోజు సరంగా రాజధాని డెవలప్ కూడా కాలే మనకు. ఆ రోజు ఏదో మద్రాసు నుంచి తరిమేసినారు, మొన్నేమో హైదరాబాద్ నుంచి తరిమేశారు. ఇట్లా ఉంటే ఇంకేమవుతుందో. ఇప్పటికైనా ఈయన్నే ఆదర్శం తీసుకోవాలి. ఆయన చూడు, ఒక రాష్ట్రం కోసం, భాష కోసం ప్రాణాలే అర్పించినారు. దాంట్లో కొంచెమైనా అనుసరించాలా మనమని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశం కోసం ఆ రోజు గాంధీ మహాత్ములతో పాటు పోరాటం చేసి, ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజల కోసం, తెలుగు భాష కోసం ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణం అర్పించిన వ్యక్తి. ఆయనకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ జై హింద్, జై భారత్.